త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అర్థం: బిల్వపత్రం 3 ఆకులు కలిగి ఉంటుంది. అవి తమకు తామస, రజో, సత్వ 3 గుణాల ప్రతీకలు. ఇది 3 నేత్రాలు, 3 ఆయుధాలు కలిగి ఉంటుంది. గత జన్మల పాపాలను నిర్మూలించి శివునికి అర్పించబడుతుంది. అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వ పాపేభ్యో ఏకబిల్వం శివార్పణం. అర్థం: తప్పకుండా బిల్వపత్రంతో శివుని ఆరాధిస్తే నందికేశ్వరుడికి పూజ చేయడం వలె అన్ని పాపాలు బయటపడతాయి. శాలిగ్రామ్ శిలామేకాం విప్రాణం జాతు చర్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం. అర్థం: ఈ పత్రం మృదువుగా, పవిత్రమైనది. ఇది బ్రాహ్మణుల పట్ల కూడా సాదరమైనది. ఇది మహాపుణ్యం కలిగిన పూజాభాగం. దంతి కోటి సహస్రాణి వాజపేయ శతనిచ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. అర్థం: అశ్వమేధ యాగాలు మరియు ఇతర పుణ్యకార్యాల కంటే బిల్వపత్ర అర్పణ మరింత శక్తివంతం. లక్ష్మ్యాస్తనం ఉన్పన్నం మహాదేవస్య చ ప్రియం బిల్వ వృక్షం ప్రయచ్చామి ఏకబిల్వం శివార్పణం. అర్థం: ఈ బిల్వ వృక్షాన్ని లక్ష్మీదేవి సృష్టించారు. ఇది మహాదేవునికి చాలా ఇష్టమైనది. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అర్థం: బిల్వ వృక్షాన్ని దర్శించడం, అతని ఆకులను స్పర్శించడం పాపాలను శుభ్రము చేస్తుంది. కాశీక్షేత్ర నివాసం చ కాల భైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. అర్థం: కాశీ నది తీరంలో నివసించడం, కాలభైరవుని దర్శనం మరియు మాధవాలయం చూసిన తర్వాత బిల్వపత్రం సమర్పించడం ఎంతో ఫలదాయకం. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం. అర్థం: బిల్వపత్రం క్రింది భాగంలో బ్రహ్మను, మధ్యలో విష్ణును, పైన శివుని దర్శించవచ్చు. అందువల్ల ఇది పవిత్రమైన పూజా పదార్థం. బిల్వాష్టకం పఠన పవిత్రం కావున శివ సన్నిధిలో పఠించి పాపాలు శుభ్రమవుతాయి. అర్థం: ఈ స్తోత్రం పాటించడం వల్ల శివుని కృప లభిస్తుంది.